హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్యం రెమెడీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. పిల్లలకైతే ఇంకేమైనా స్నాక్స్ అడుగుతుంటారు ఇంట్లో, చేసి పెట్టాలి, హెల్తీగా బాగుంటుంది. నేనైతే స్నాక్స్ అంటే మురుకులు చేస్తే, ఎప్పటికీ మురుకులు జంతికలు చేస్తాను. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా కారపూస చేశానండి. ఇది చాలా బాగుంటుంది, తిన్నా కూడా చాలా మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కారం లేకుండా సింపుల్గా నేను ఇంట్లోనే చేశాను. ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈసారి అయితే మళ్ళీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేను ఎలా చేశానంటే ప్రాసెస్ అనేది నేను వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా చేశానంటే, నేను బియ్యం పిండి శనగపిండితో మాత్రమే వేసానండి. ఒక కప్పుతో శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతో 2 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నానండి, సేమ్ క్వాంటిటీ. శనగపిండి 1 గ్లాసు, బియ్యం పిండి 2 గ్లాసెస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ కారం వేసుకోకుండా కొంచెంగా వేసుకున్నాను నేను. కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం కారం టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. సమ్మర్ కదా, మనం ఎక్కువ సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువగా దాహం వేస్తుంది. దాహం అంటే వాటర్ తాగాలని, అప్పలు తినగానే వాటర్ తాగకూడదు. సో నేనైతే 2 కప్స్ బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాను. నేను మామూలుగా మురుకులు జంతికలు చేసినప్పుడైతే కొద్దిగా నువ్వులు వేసుకుంటాను. ఇప్పుడైతే అవి వేయట్లేదు, ఎందుకంటే సన్న కారపూస కదా, అది వేస్తేంతగా బాగా పర్ఫెక్ట్గా రాదని చెప్పేసి నేనైతే వేయట్లేను. ఇప్పుడు దాన్ని మంచిగా నేనైతే కొంచెమే వేసుకున్నాను కారము. కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా పుట్నాల పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. కాకపోతే నా దగ్గర లేదు, అందుకే నేను 2 గ్లాసెస్ బియ్యం పిండి వేసుకున్నాను. అది ఉంటే మాత్రం 1 గ్లాస్ శనగపిండి, పుట్నాల పిండి, అలాగే బియ్యం పిండి 3 సేమ్ క్వాంటిటీలో 1 కప్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇందులో గోరువెచ్చని నీళ్ళండి, వేడి చేసి పెట్టుకున్న నీళ్ళతో కలుపుకున్నాను, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం జంతికలు చేసుకున్నా, మురుకులు చేసుకున్నా వేడి వాటర్తో కలుపుకుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా వస్తాయి, మంచిగా ఉంటుంది. సో గోరువెచ్చని నీళ్ళు, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. నేనైతే కొంచెం లైట్గా అలా వేస్తాను. వేసి మాత్రం మంచిగా దాన్ని మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా, స్మూత్గా అయిన తర్వాత దానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక ప్లేట్గా పెట్టి పక్కకు పెట్టేసేయాలి. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఐరన్ కడాయి ఉంది, అది పెట్టేసి నేనైతే దాని అప్పలు చేయడానికి కావాల్సినంత ఆయిల్ ఒక 1/2 kg మాత్రమే వేసాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం అది యూజ్ చేయం కాబట్టి 1/2 kg ఆయిల్ వేసేసాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. నేనైతే మురుకులు చేసే పావు ఉంటుంది, అది తీసేసి చూసారుగా సన్న హోల్స్ నేను కారపూస చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని అందులో పెట్టేసుకొని ఇంకా చేసేసుకోవడమే. చూసారు కదా నా ప్రాసెస్ అంతా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. పర్ఫెక్ట్గా వచ్చిందండి, నాకైతే చాలా బాగా వచ్చింది, మంచి అనిపించింది. కొంచెం బ్రౌన్గా కాదు ఫ్రై చేశాను నేను, ఎందుకంటే కొంచెం వైట్గా ఉంటే కొంచెం అంత క్రిస్పీగా రాదని చెప్పేసి కొంచెం అయితే బ్రౌనిష్ లాగా వచ్చేలాగా నేనైతే దాన్ని మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. చూసారుగా నేనైతే చేసి పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చిందండి. నాకైతే ఎంత హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. ఇంతకుముందు చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పిల్లలు కూడా చేస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని చూసారు. నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. మంచి ఈవినింగ్ స్నాక్స్, పిల్లలు ఇష్టంగా తినేటువంటి కారపూస ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.